ఫియర్స్ అండ్ టియర్స్ ఆఫ్ నిరుద్యోగి. మళ్ళీ ప్రయత్నించాలంటే భయం లేదు, కానీ మళ్ళీ నాన్నని డబ్బులు అడగాలంటే బాధేస్తుంది. ఖాళీ కడుపుతో పడుకుంటూ కడుపు నిండా తింటున్నా అని అమ్మకి అబద్ధం చెప్పాలంటే భయమేస్తుంది. తమ్ముడు చెల్లికి ఈసారి నాకు పక్కా ఉద్యోగం వస్తుంది, మీకు నేనున్నా అనే భరోసా ఇవ్వాలంటే భయమేస్తుంది. మీ వాడికి ఇంకా ఉద్యోగం రాలేదా అని చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు అడిగినప్పుడు తల్లిదండ్రులు సమాధానం చెప్పలేక మౌనంగా తల తిప్పేసుకుంటే బాధేస్తుంది. ఉద్యోగం లేదు అని బాధ లేదు, కానీ నా ఇంటికి నేను ఉపయోగపడట్లేదు, ఒక ఖర్చుగా మిగిలిపోతున్నాను అనే బాధ అంతే. ఒక అబ్బాయి బయటికి వెళ్తే ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నారు, ఒక అమ్మాయి బయటికి వెళ్తే పెళ్ళి అయ్యిందా అని అడుగుతున్నారు. ఇప్పటికీ చాలామంది ఉద్యోగంను పురుష లక్షణంగానే చూస్తున్నారు. నాకు ఉద్యోగం రావాలని తను, ఈలోపు తనకు ఉద్యోగం ఉన్నోడు రాకూడదు అని నేను. జీవితం పంచుకోవాలంటే జీతం కావాలి. లక్ష్యం కోసం పరుగులు తీస్తూ మన ఇంటికి మనమే అప్పుడప్పుడు వెళ్ళే అతిథిగా మారిపోయాం. ఒక డిగ్రీ కొనడానికి కాలేజీలు చాలా ఉన్నాయి, కానీ ఒక ఉద్యోగం దొరకడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దయచేసి ఒక నిరుద్యోగిని అర్థం చేసుకోండి.